హాయ్ అండి. వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఈరోజు మీకు గుత్తి వంకాయ కూర లేదా మసాలా వంకాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ కర్రీ చాలా టేస్ట్‌గా ఉంటుంది. రోటీలోకైనా, రైస్‌లోకైనా చాలా బావుంటుందండి. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం. ఇలా నేను ఒక హాఫ్ కేజీ వంకాయలను తీసుకున్నాను. చూడండి, ఈ సైజు వంకాయలను తీసుకోవాలి. చక్కగా మధ్యలో ఘాటు పెట్టుకొని, మళ్ళీ రెండో వైపు కూడా తిప్పుకొని ఘాటు పెట్టుకోండి. అంటే వంకాయని 4 పార్ట్స్ కింద చేయాలనమాట. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలాగే అన్ని వంకాయలని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలండి. నీళ్ళల్లో కొంచెం సాల్ట్ మిక్స్ చేసుకొని వేసుకోవాలి. అలాగైతే మనకి వంకాయ కండ్రెక్కకుండా, నల్లబడకుండా చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో అన్ని వంకాయలని వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత చేత్తో కొంచెం ఇలా అనండి. అంటే మునగాలి కదా! ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టుకొని, చిన్న బౌల్‌లో కొంచెం వాటర్ తీసుకొని, అందులో ఒక నిమ్మకాయ సైజ్, చిన్న నిమ్మకాయ ఉంటుంది కదా! అంత సైజు చింతపండు వేసి నానబెట్టుకోండి. ఈ 2 పక్కన ఉంచుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోండి. ఇది మసాలా రెడీ చేస్తున్నామండి. ఇది ఒక 5 నిమిషాల్లో మనకు అయిపోతుంది. చక్కగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి. ఈ 2 వేగడం కొంచెం లేట్ అవుతుంది. అందుకనే ముందుగా వేసుకొని వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇలా 1 బై 1 వేసుకోవడం వల్ల మనకి ఇవన్నీ కూడా చక్కగా వేగి మసాలా మంచిగా వస్తుందండి. చాలా టేస్ట్‌గా వస్తుంది. ఇవి చక్కగా వేగాయి కదా! ఇప్పుడు ఎండు కొబ్బరిని వేసుకోండి. ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. మీ దగ్గర ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరైనా మిక్సీ పట్టేటప్పుడు వేసుకోవాలి. ఇందులో కొంచెం జీడిపప్పును కూడా యాడ్ చేశాను. ఇది కూడా కొంచెం వేగితే సరిపోతుందండి. ఆల్రెడీ ప్యాన్ మనకి వేడెక్కుంది కదా! కొంచెం వేగిన తర్వాత స్పైసెస్‌ని యాడ్ చేసుకుందాం. ఒక 5 లవంగాలు, ఒక 3 యాలకులు, దీంతో పాటు ఒక 2 ఇంచులు దాల్చిన, అలాగే ఒక టీ స్పూన్ మిరియాలు వేసుకోండి. ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒక 20 సెకండ్స్ చాలండి, వేపితే సరిపోతుంది. ఇలా చక్కగా వేగిన తర్వాత స్టవ్ బంద్ చేసేసుకోండి. బంద్ చేసేసాక ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోండి. ఈ వేడి మీద చాలండి. ఈ వేడి మనకు నువ్వులు వేగిపోతాయి. మీ దగ్గర నువ్వులు లేకపోతే ఒక టీ స్పూన్ గసగసాలైనా వేసుకోవచ్చు. చక్కగా ఇలా కలిపిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారాక మిక్సీ బౌల్‌లోకి తీసుకుందాం. ఇదంతా ఇలా మిక్సీ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేశాక ఇంకొంచెం ఇంగ్రీడియెంట్స్ ఇందులో మిక్స్ చేయాలండి. ఇప్పుడు ఇందులో 2 ఇంచుల అల్లం ఇలా తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 5 వెల్లుల్లి రెమ్మలు, ఒక పెద్ద సైజ్ టమాటా, మీడియం సైజ్ ఉల్లిపాయ పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. దీంతో పాటు ఒక టేబుల్ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా రావాలి. వాటర్ అస్సలు వేయకూడదు. మసాలా అనేది కొంచెం టైట్‌గా ఉండాలి, చూసారా? ఇలా ఉండాలనమాట. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకుందాం. ఇలా తీసుకున్నాక ఇందాక వంకాయలు మనం ఉప్పు నీళ్ళలో వేసి ఉంచాం కదా! ఒక వంకాయని తీసుకొని, చూడండి, ఒక వంకాయ మీకు చూపిస్తున్నాను. ఇలా 4 వైపులా కట్ చేసాం కదా! ఆ మధ్యలో మసాలాలని కూరాలనమాట. ఎక్కడ గ్యాప్ లేకుండా పెట్టుకోవాలి. చూసారా? మీకొకసారి దీన్ని తిప్పి చూపిస్తున్నాను చూడండి. ఎక్కడ గ్యాప్ అనేది ఉండకూడదు. ఇలాగే అన్ని వంకాయలకి స్టఫింగ్ చేసి పెట్టుకున్నాక, నాకిక్కడ ఒక 3 వంకాయలు పుచ్చులొచ్చాయండి, తీసేసాను. అందుకని ఈ వంకాయలతోటే చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఇలా మళ్ళీ అదే పాన్ పెట్టుకోండి. అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక వంకాయల్ని ఇందులో ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిపోయిన మసాలా కూడా దీనిపైన వేసేసుకోండి. ఇక్కడ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోండి. మరి హైలో వద్దు, లోలోను వద్దు. ఎందుకంటే వంకాయలు హై అయితే మాడిపోతాయండి. లోలో పెట్టామనుకోండి వంకాయ కందిపోతుంది. దీనికి కొంచెం హీట్ అవసరం అనమాట. చక్కగా ఇలాగ ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఇలా కొంచెం వేగిన తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అలానే ఉంచుకోండి. మీడియం ఫ్లేమ్‌లోనే ఒక 2 నిమిషాల పాటు ఉంచుకోండి.
2 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి మొత్తంగా కలుపుకోవాలి. ఎందుకంటే మసాలా అడుగంటకుండా ఉంటుంది. దాంతో పాటు వంకాయలను కూడా రెండో వైపుకు తిప్పుకొని మగ్గించుకోవాలి. మళ్ళీ మూత పెట్టి ఇంకో 2 నిమిషాలు ఉంచండి. సరే, వంకాయ మగ్గిందండి చక్కగా. మళ్ళీ ఒకసారి రెండో వైపుకి కూడా తిప్పండి. అలాగే అడుగంటుకోకుండా ఈ మసాలా కూడా తిప్పుకోవాలి మనం. అడుగంటుకోకుండా ఇలా కలుపుతూ ఉండాలండి. ఇలా కలిపిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకును, ఓ 2 పచ్చిమిరపకాయలు చక్కగా మధ్యకి కట్ చేసి వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల మంచి అరోమా వస్తుందండి కూరకి. బాగా కలిపారు కదా! సరే, వంకాయ 70% వరకు మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులో వాటర్‌ని యాడ్ చేసుకుందాం. ఇలా మిక్సీ బౌల్ కడిగిన వాటర్ ఒక కప్ వచ్చాయండి. బాగా మొత్తం అంతా కూడా కలపండి. వాటర్ సరిపోకపోతే చివర్లో వేసుకుందాము. అడుగంటుకోకుండా మొత్తం ఒక నిమిషం పాటు బాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత కొంచెం వాటర్ మిక్స్ చేశాను. అంటే వంకాయ కొంచెం హాఫ్ వరకైనా ములగాలి కదా! ఇప్పుడు మళ్ళీ మొత్తం అంతా ఒక్కసారి కలుపుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలండి. ఇప్పుడు కలిపిన తర్వాత మూత పెట్టండి. ఇలా మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు వదిలేయండి. ఆయిల్ పైకొచ్చినంత వరకు వదిలేసుకోవాలండి. 2 నిమిషాలైతే సరిపోతుంది. మూత తీసి చూద్దాం. చూసారా? ఆయిల్ అంతా పైకొచ్చింది. మసాలా అంతా ఉడికింది. వంకాయకి కూడా బాగా పట్టింది. ఇప్పుడు ఇందులో ఇందాక మనం చింతపండు నానబెట్టి ఉంచుకున్నాం కదా! ఆ పులుసుని వేసుకోవాలి. ఇలా చేస్తే కూర చాలా టేస్ట్‌గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. చక్కగా కుదురుతుంది. ఇప్పుడు ఈ పులుసుకు సరిపడా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒక్కసారి బాగా కలపండి. కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో ఒక 2 నిమిషాలు ఉంచుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఎంత చక్కగా వచ్చిందో కూర. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర ఇందులో వేసుకుందాం. ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్‌లోకొచ్చి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ రెసిపీ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. తప్పకుండా ట్రై చేయవలసిన కూరండి ఇది. రోటీలోకైనా, చపాతీలోకైనా చాలా బావుంటుంది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచుకొని సర్వ్ చేసుకోండి. చాలా బావుంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.